మెగాస్టార్ చిరంజీవి మొన్నే మన శంకర్ వరప్రసాద్తో పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇక ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి బాబీ కొల్లితో కొత్త సినిమా రాబోతోంది. కానీ ఈ మధ్యలో చిరు మళ్ళీ ఫ్యాన్స్ ని ట్రీట్ చేయడానికి విశ్వంబరాతో సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సినిమా మన శంకర్ వరప్రసాద్ కి ముందే రిలీజ్ అవ్వాల్సింది. కానీ బెస్ట్ అవుట్పుట్ ఇంకా గ్రాఫిక్స్ కోసం టైం తీసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాల్లో సిరీస్ ఫేమస్ అయింది కదా. సలార్, బాహుబలి, కల్కి, ఓజీ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు విశ్వంబర కూడా ఆ లిస్ట్ లో చేరుతుందా అని టాక్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో విశ్వంబర ఒకటి. దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సోషియో ఫ్యాంటసీ మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవిని ఇప్పటి వరకు చూడని కొత్త ప్రపంచంలో కొత్త తరహా పాత్రలో చూడబోతున్నామని వార్తలు రావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా ఫ్యాంటసీ, అడ్వెంచర్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్ అన్ని ఒక ప్యాకేజ్ గా ఈ సినిమా రూపొందబోతోందని టాక్ వినిపిస్తోంది. అయితే గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్స్ పెద్దగా బయటకు రాకపోవడంతో సోషల్ మీడియాలో అనేక రూమర్లు చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. షూటింగ్ ఎక్కడ వరకు వచ్చింది, సినిమా ఎప్పుడు విడుదలవుతుంది, కథ ఎలా ఉండబోతోంది వంటి ప్రశ్నలు అభిమానుల్లో పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరో పెద్ద ప్రచారం కూడా మొదలైంది. అదేంటంటే విశ్వంబర సినిమాను 2 భాగాలుగా విడుదల చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో 2 భాగాల ట్రెండ్ ఎంతగా నడుస్తుందో మనందరికీ తెలిసిందే. ఒక భారీ కథను 2 లేదా 3 భాగాలుగా తెరకెక్కించడం ఇప్పుడు సాధారణమైపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా ఈ ఫార్మాట్ ను ఫాలో అవుతున్నాయి. దీంతో విశ్వంబర కూడా 2 భాగాలుగా రాబోతుందనే వార్త బయటకు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. కొందరు ఈ వార్తను నమ్మగా, మరికొందరు ఇది కేవలం రూమర్ మాత్రమేనని భావించారు. ఇలాంటి సమయంలో దర్శకుడు వశిష్ఠ స్వయంగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ పై ఆయన సరదాగా స్పందించారు. అవునా, నిజమా అంటూ నవ్వుతున్న ఇమోజీలను జోడించారు. దీంతో ఈ రూమర్స్ కు ఆయన పరోక్షంగా చెక్ పెట్టినట్లయింది. అంటే విశ్వంబర 2 భాగాలుగా కాకుండా ఒకే భాగంగా విడుదల కానుందని స్పష్టత వచ్చినట్లు అభిమానులు భావిస్తున్నారు. ఈ స్పందనతో అభిమానుల్లో కొంత క్లారిటీ వచ్చినా సినిమాపై ఆసక్తి మాత్రం ఇంకా పెరిగింది. ఎందుకంటే ఒకే భాగంలో ఇంత పెద్ద కథను ఎలా చూపించబోతున్నారు, 14 లోకాల చుట్టూ తిరిగే కథను ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనే చర్చలు ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, కాన్సెప్ట్ వీడియోలు చూస్తే ఈ సినిమా సాధారణ కమర్షియల్ మూవీ కాదని అర్థమవుతుంది. విశ్వంబర సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిషా కృష్ణన్ నటిస్తున్నారు. చిరంజీవి, త్రిషా కాంబినేషన్ కు ఇప్పటికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో వారి కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఈ జంట స్క్రీన్ పై కనిపించబోతుండటంతో అభిమానులు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. త్రిషా పాత్ర కూడా కథలో చాలా కీలకంగా ఉండబోతుందని సమాచారం. ఇక మరొక హీరోయిన్ గా అశికా రంగనాథ్ నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో ప్రత్యేకమైన మలుపు తీసుకువస్తుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే టెలివిజన్ ప్రేక్షకుల్లో నాగిని సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన మౌనిరాయ్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఆమె చిరంజీవితో కలిసి ఓ ప్రత్యేక పాటలో స్టెప్పులు వేసినట్లు సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ సినిమాలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందని అంటున్నారు. విశ్వంబర కథ గురించి వస్తున్న వార్తలు కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. ఈ చిత్రం మొత్తం 14 లోకాల చుట్టూ తిరిగే కథగా తెరకెక్కుతుందట. మన పురాణాల్లో చెప్పుకునే వివిధ లోకాలను ఆధునిక టెక్నాలజీ సాయంతో తెరపై చూపించబోతున్నారని తెలుస్తోంది. హీరో ఒక ప్రత్యేక కారణంతో ఆ లోకాలలోకి ప్రయాణిస్తాడట. అక్కడ జరిగే సంఘటనలు హీరోయిన్ ను తిరిగి తీసుకురావడానికి చేసే పోరాటం ఈ కథలో ప్రధాన అంశమని సమాచారం. ఈ కాన్సెప్ట్ వినగానే ప్రేక్షకులకు ఒక భారీ ఫ్యాంటసీ ప్రపంచం కళ్ల ముందుకు వస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు వశిష్ఠ గతంలో కూడా ఫ్యాంటసీ అంశాలను బాగా హ్యాండిల్ చేశారు. అందుకే ఇప్పుడు ఆయన రూపొందిస్తున్న విశ్వంబరపై అభిమానుల్లో భారీ నమ్మకం కనిపిస్తోంది.
ఈ సినిమా విజువల్స్ గురించి కూడా ఇండస్ట్రీలో భారీ చర్చ జరుగుతోంది. దర్శకుడు వశిష్ఠ గతంలో ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రేక్షకులు నిజంగానే మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి పొందాలి అనే ఉద్దేశంతో సెట్స్ నిర్మించామని చెప్పారు. కేవలం గ్రీన్ మ్యాట్ మీద ఆధారపడకుండా వాస్తవ ప్రపంచాన్ని తలపించేలా భారీ సెట్స్ వేశారట. ప్రతి లోకానికి ప్రత్యేకమైన డిజైన్, ప్రత్యేకమైన వాతావరణం ఉండేలా ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడిందని సమాచారం. అలాగే ప్రపంచంలోనే టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయని కూడా ఆయన వెల్లడించారు. ఇటీవల ఇండియన్ సినిమాలో విఎఫ్ఎక్స్ కు ఎంత ప్రాధాన్యత పెరిగిందో తెలిసిందే. కానీ విశ్వంబరలో మాత్రం ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ స్థాయిలో క్వాలిటీతో ఈ సినిమాని రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవిని ఈ సినిమాలో పూర్తిగా కొత్త అవతారంలో చూపించబోతున్నారట. ఇప్పటికే ఆయన ఎన్నో మాస్ కమర్షియల్ ఫ్యామిలీ పాత్రలు చేసినా ఇలాంటి ఫ్యాంటసీ ప్రపంచంలో కనిపించడం ఇదే మొదటిసారి అని అభిమానులు చెబుతున్నారు. అందుకే ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో రోజు రోజుకు విశ్వంబరపై హైప్ పెరుగుతోంది. ప్రతి చిన్న అప్డేట్ కూడా వైరల్ అవుతుంది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్, చిరంజీవి లుక్స్ అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలు సృష్టిస్తున్నాయి. అభిమానులు కూడా ఇది చిరంజీవి కెరీర్లో మరొక మైలురాయి అవుతుంది అని భావిస్తున్నారు.